హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్‌లో రామాయణం నుండి బాలకాండ మరియు అయోధ్యకాండ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్‌లో అరణ్యకాండ గురించి తెలుసుకుందాం. సీతారామ లక్ష్మణులు అనసూయ మరియు అత్రి మహర్షి వారి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకొని దండకారణ్యానికి బయలుదేరుతారు. వారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక దగ్గర చీకురు వాయువులు అనేటువంటి ఈగలు రోద చేస్తూ కనబడతాయి. అప్పుడు రాముడు లక్ష్మణునితో ఇక్కడికి దగ్గరలో ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని చెప్పి అంటారన్నమాట. ఇంతలోనే భయంకరమైనటువంటి రూపంతో పర్వతమంత ఆకారంతోని విరాధుడు అనేటువంటి ఒక రాక్షసుడు వారి వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి సీతమ్మను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శ్రీరాముడు ఆ రాక్షసునితో నువ్వు ఎవరివి అని అడుగుతారు. అప్పుడు ఆ విరాధుడు నేను జవుడి యొక్క కుమారుని, మా తల్లి పేరు శతహృద అని చెప్తాడు. అయితే ఆ విరాధుడు సీతమ్మను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ రాక్షసునితో యుద్ధం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ రాక్షసుడు చావలేదు. అప్పుడు రాముడు లక్ష్మణునితో ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్యి తవ్వమని ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచుతాడు. అప్పుడు ఆ విరాధుడు తన గురించి ఈ విధంగా చెప్తాడు. తను తపస్సు చేత బ్రహ్మగారి నుండి వరం పొందాను అని, అందువలన తనని అస్త్రశస్త్రములు ఏవీ కూడా ఏమీ చెయ్యలేవు అని చెప్తాడు. ఈ విరాధుడు ఒకప్పుడు తుంబురుడు అనే గంధర్వుడు అని, కుబేరుడి శాపం కారణంగా రాక్షసుడుగా మారాడు అని చెప్తాడు. అలాగే దశరథుడి కుమారుడైన రాముడి చేతిలోనే తనకి శాప విమోచనం కలుగుతుంది అని కూడా అంటాడు. కాబట్టి ఆ విరాధుడు తనకి శాప విమోచనం కలగజేయమని శ్రీరాముణ్ణి కోరతాడు. కాబట్టి తనని ఆ గోతిలోనే పూడ్చి సంహరించమని అంటాడు. అలాగే అక్కడి నుండి 1.5 యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుందని, శ్రీరాముడిని ఆయన దర్శనం చేసుకోమని చెప్తాడు. తరువాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి మట్టితో పూడ్చి శరభంగముని ఆశ్రమానికి బయలుదేరుతారు. శరభంగముని ఆశ్రమ దర్శనము. సీతారామలక్ష్మణులు శరభంగముని ఆశ్రమానికి బయలుదేరుతారు. వారు శరభంగముని ఆశ్రమానికి చేరుకునేసరికి ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఆశ్రమంలోనికి వెళ్తారు. శరభంగ మహర్షి శ్రీరామునితో నేను నా తపశ్శక్తితో గెలుచుకున్న లోకాలన్నింటినీ మీకు దారపోస్తాను. యథేచ్ఛగా సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడ ఉండమని అంటాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మహర్షితో ఓ మహానుభావ, నేను తపస్సు చేసుకోవడానికి ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో తెలియజేయండి చాలు అని చెప్పి అంటారు. అప్పుడు శరభంగ మహర్షి ఇక్కడికి దగ్గరలోనే సుతీక్ష్ణుడు అనే ఒక మహర్షి ఉన్నారు, ఆయనని దర్శించుకోమని చెప్తాడు. తరువాత శరభంగ మహర్షి ఒక అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి అందులో నెయ్యి వేసి తన శరీరాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తాడనమాట. తరువాత ఆ శరభంగ మహర్షి ఆ అగ్ని నుండి కుమారంతో ఉన్న శరీరముతో బయటికి వచ్చి బ్రహ్మలోకంలోనికి వెళ్తారు. శరభంగ మహర్షి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, మేము సంపాదించుకున్న తపశక్తితో రాక్షసులని నిగ్రహించగలము, కానీ మేము కోపాన్ని జయించిన వాళ్ళము, ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతూ ఉంటారు, మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము, మేము ఎప్పుడూ మా తపశక్తిని మా కోసం ఉపయోగించలేదు, శ్రీరామ మీరు క్షత్రియుడు కనుక మమ్మల్ని రక్షించడం మీ ధర్మము, రామ మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఆ ఋషులు రాముడిని అడుగుతారు మాట. అప్పుడు శ్రీరాముడు ఆ మహర్షులందరితో నేను తప్పకుండా రక్షిస్తాను అని చెప్పి మాట ఇస్తారు. తరువాత శ్రీరాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్షుడి ఆశ్రమానికి బయలుదేరుతారు. సుతీక్షుడి ఆశ్రమ సందర్శనం. సీతారామ లక్ష్మణులు మరియు కొంతమంది మహర్షులు కలిసి సుతీక్ష మహర్షి యొక్క ఆశ్రమానికి చేరతారు. అప్పుడు శ్రీరాముడు ఆ మహర్షితో తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని చూపించమని అడుగుతారు. అప్పుడు సుతీక్ష మహర్షి ఇక్కడికి దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, వాటన్నింటిని చూసి రమ్మని శ్రీరామునికి చెప్తాడు. వాటన్నింటిని చూసి వచ్చిన తర్వాత తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని తెలియజేస్తాను అని చెప్పి ఆ సుతీక్ష మహర్షి శ్రీరామునితో చెప్తారు. సీతారామ లక్ష్మణులు కొంతమంది మునులు కలిసి ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు.
అప్పుడు వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి ఒక పెద్ద సరస్సు కనపడుతుంది. ఆ సరస్సు లోపల నుండి సంగీతం వినబడుతుంది. ఇంకా పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్నటువంటి ఆ శబ్దములను విన్నటువంటి శ్రీరాముడు ఆశ్చర్యపడి, తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనేటువంటి మునిని పిలిచి, ఆ సరోవరాన్ని గురించి అడుగుతారు. అప్పుడు ఆ ధర్మభృత్ అనేటువంటి ముని ఆ సరోవరాన్ని గురించి తెలియజేస్తాడు. ఈ సరోవరాన్ని మాండకర్ణి అనేటువంటి ఒక ఋషి తయారు చేశారు. ఆయన 10,000 సంవత్సరాల పాటు వాయుభక్షకుడై తపస్సును చేశారు. ఈయన యొక్క తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకుని ఆయన తపస్సుని భగ్నం చేయడం కోసం 5గురి అప్సరసలని అక్కడికి పంపిస్తారు. అప్పుడు ఆ మాండకర్ణి అనేటువంటి ముని ఆ అప్సరసలకి వశుడయ్యి అక్కడ ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఆ అప్సరసలు పాడుతున్నటువంటి పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే మనకిలా బయటికి వినబడుతున్నాయని చెప్పి ఆ ముని శ్రీరామునికి తెలియజేస్తాడు. ఆ విధంగా తాను చూసినటువంటి ఆశ్రములన్నింటిలో శ్రీరాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొక దానిలో 1 సంవత్సరము ఈ విధంగా కొంతకాలం గడిపారు. ఆ విధంగా 10 సంవత్సరాలలో శ్రీరాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించారు. తరువాత ఆయన సుతీక్ష మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. అయితే శ్రీరామునికి ఆ అరణ్యంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఎక్కడా కనిపించలేదు. అందుకని శ్రీరాముడు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉందో అని చెప్పి సుతీక్ష మునిని అడుగుతారు. సుతీక్ష మహర్షి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి తెలియజేస్తారు. తరువాత సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షిని దర్శించుకోవడానికి ఆ ఆశ్రమానికి బయలుదేరుతారు. తరువాత అగస్త్య ముని ఆశ్రమ సందర్శనం. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.